హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండిపోటీ వచ్చేసి మా ఆయనకి పెద్దమ్మకి ఇద్దరు తలబడబోతా ఉన్నారు. పెద్దత్తమ్మ ఇక్కడ పెద్దలుడు అన్నట్టు. మా ఆయన ఇంట్లో పిల్లలందరిలో మా ఆయననే పెద్ద సీనియర్ లా కనబడతలేడు కదా, కనబడతాడు సీనియర్ అంటే మళ్ళా నువ్వు సీనియర్ వేనా నువ్వు జూనియర్ వేనా అని అంటాడు కావచ్చు. అట్లా ఫ్యామిలీలో పెద్దత్తమ్మ ఇక్కడ వచ్చేసి. ఇప్పుడు పెద్దత్తమ్మకి అల్లునికి తిండిపోటీ జరగబోతా ఉన్నది. మండి చికెన్ బిర్యానీ అనమాట. ఇది అరేబియన్ ఏదైనా టక్కడక తింటూ ఉంటది, అంటే టక్కడక తిని సపరేట్ మూర్తిలో సపరేట్ కూర్చుంటది. కాకపోతే ఆఖరి తింటది ఎప్పుడైనా. అంటే మా పెద్దమ్మకి తలకాయ కూర అంటే బాగా ఇష్టము. ఫుడ్ అంటే ఏదైనా ఛాలెంజ్ అన్న వాళ్ళే. ఇంతకుముందు ఒకసారి బకెట్ బిర్యానీ ఛాలెంజ్ పెడితే నా మీదే గెలిచింది. ఏం చెప్పుకోవాలి, చెప్పాలంటే కొంచెం నా మీద గెలిచింది. ఇప్పుడు ఓకే నా మీద గెలుస్తావా, ఇప్పుడు బావ మీద గెలువు పెద్దమ్మ అని చెప్పేసి ఇప్పుడు బావకు ఇంకా పెద్దమ్మకి తిండిపోటీ అనమాట. పెద్దమ్మ ఇదివరకు ఎప్పుడైనా నువ్వు ఈ మండి తినడం జరిగిందా పెద్దమ్మ? ఎప్పుడు తినలేనా? ఎప్పుడు తినలే. ఇక్కడ ఒక్క మెతుకు అటు ఇటు కాకుండా నువ్వు ఎప్పటికి తింటూ ఉంటావు. నాకు కరెక్ట్ ఉండాలి, సమానంగా ఉండాలి. 2 మెతుకులు తక్కువైనా మంచిది కానీ ఎక్కువ కావద్దు అనే విధంగా మరీ జోక్కొని పెట్టుకున్నారు. ఎంత జోక్ పెట్టుకున్నారు? అంటే ఇది హాఫ్ కేజీ, ఈ ముక్క కాక ఇది హాఫ్ కేజీ ఉంది సేమ్. ఓకే, హాఫ్ కేజీ మండి బిర్యానీ అంటే ఎట్లాగో డ్రై ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి కదా, కిస్మిస్లు, ఇంకా ఉల్లిగడ్డ, అదే బ్రౌన్ ఆనియన్స్, అవన్నీ. ఉల్లిగడ్డ వచ్చింది, బిర్యానీకి వచ్చినట్టు ఉల్లిగడ్డ వచ్చింది, మైనీస్ వచ్చింది, పెరుగు వచ్చింది, సూప్ కూడా వచ్చింది. ఎంతసేపు చెప్తావు ముచ్చట? అరిటాకుల కోసమే అరగంట చేసినావు నువ్వు. ఇప్పుడు మళ్ళీ ఇంకా తిండి ముంగడ పెట్టి కూడా మాట్లాడుతున్నావు అన్నట్టు చూస్తాను మా ఆయన. సరే మరి లేట్ చేయకుండా అయిపోవాల్సిన అత్తమ్మ. ఆనియన్స్ అయిపోవాలి, నిమ్మకాయ వండుకోవాలి, మైనస్ సాస్ అయిపోవాలి, చికెన్ అయిపోవాలి, నిమ్మకాయ వండుకోను మరి. నిమ్మకాయ ఒక పక్క పెట్టి, నిమ్మకాయ ఒకటి పక్క పెట్టి, ఆనియన్స్ అయితే అయిపోవాలి. సరే ఓకే. నేను కూడా ఆనియన్స్ సూప్ నీ ఇష్టం, పోసుకుంటే పోసుకోవాల్సి లేకుండా లేదు, పెరుగు కూడా అయిపోవాలి. 1 2 3 స్టార్ట్. ఇదివరకు లావణ్య నేను పెద్దమ్మ తింటే పెద్దమ్మనే విన్ అవ్వడం జరిగింది. ఇక ఈరోజు బావ మీద మరి విన్ అవుతుందా లేదా అనేది చూద్దాం. పక్క నుంచి పెద్దనన్న బుచ్చనని ఖచ్చితంగా ఓడిస్తుంది అని అంటా ఉన్నాడు అనమాట. ఎప్పటికీ పెద్దనన్న తలకాయ తింటానట, తలకాయ కూర కోసం. ఇప్పుడు మండి బిర్యానీ పెట్టినాం ముంగట, ఆంఫట్ మని చేస్తుంది కావచ్చు. అయితే ఈ మండి బిర్యానీలో వెరైటీగా ఉల్లిగడ్డలు కూడా ఇచ్చారు. ఉల్లిగడ్డలును పెరుగు బిర్యానీకి మాత్రమే ఇస్తుంటారు కదా, ఈ మండిలో ఇట్లా కూడా ఇచ్చారు. అన్ని రకాలుగా ఇచ్చారు అన్నట్టు. ఒక విధంగా ఇష్టపడేటోళ్ళు ఉంటారు, ఇంకో విధంగా ఇష్టపడేటోళ్ళు ఉంటారు కదా, అట్లా నిమ్మకాయ కూడా ఇచ్చారు. స్పైసీ బిర్యానీకి మాత్రమే మనం నిమ్మకాయ వాడుకుంటూ ఉంటాం కదా, మండిలో కూడా నిమ్మకాయ ఇచ్చారు. మా ఆయన నిమ్మకాయ కూడా తగ్గనియద్దని వండుకున్నాడు. పెద్దమ్మకి నిమ్మకాయ వాడది కావచ్చు. ఎప్పుడైనా సరే దబ్బున వాంతింగ్ అయితే ముంగట పెట్టుకుంటే తప్పితే తినది కావచ్చు. పెరుగుని ఈ విధంగా వాడుతున్న పెద్దమ్మ వాటర్కి బదులు పెరుగు తాగుతుంది. పెద్దమ్మ నువ్వు అటు ఇటు చూడకు, బాగా భయపడతాడు. ఆ భయపడడం అదంతా అసలు కుదరదని చెప్పు, నువ్వే ఫాస్ట్ తినాలి. బకెట్ బిర్యానీ అంటే ఆ తిని బకెట్ అవతల వారేసినావు చూడు, గట్లా వారేయాలి. ఇప్పుడు అరిటాకుల కోసం మా పెద్దనాన్న యూత్గా మారి నిచ్చెనెక్కి మరీ తెంపిండు అరిటాకులు. మాకు అరిటాకులు తింటా అంటే మంచిగా అనిపిస్తూ ఉంది, అందుకోసం మనం ఈ అరిటాకులో పెట్టుకుంటా ఉన్నాం. అల్లుడికి చుక్కలు చూపిస్తున్నా పెద్దత్తమ్మ. పెద్దమ్మ వాటర్ పోతుంది, నా సూత్రం నవ్వించి ఆపేద్దాం అనుకుంటా ఉన్నారు. బాబా నా మీద గెలిచినా బాబా నువ్వు ఎప్పటికి. అగో మా పెద్దనాన్న బిడ్డకి ఎట్లా సపోర్ట్ చేయాలని అర్థమైతలేదు, నువ్వు కావాలనే ఓడిపోతావు అని అంటాడు. ఆ లావణ్య ఇటు పెద్దమ్మకి సర్వ్ చేస్తాను అన్ని దబ్బున. మళ్ళీ అన్నయ్య ఏం బాధపడతాడు అని అన్నయ్య సుబ్బయ్య అని అడుగుతాను మెల్లగా. బావా పీస్ ఉంది ఇంకా, పెద్దమ్మ పీస్ తిను. పీస్ అయిపోన్నా బావా, అయిపోన్నా. పెద్దనాన్న ఎవరు గెలవాలని ఉంది నీకు? పెద్దమ్మనే గెలవాలన్నమాట. రేపటి నుంచి వంట చేసి పెట్టే
అందుకని పెద్దమ్మనికే సపోర్ట్ చేస్తాను. ఇది వరకు ఒకసారి శ్రీకాంత్ అన్న ఓడించిండు, ఇప్పుడు పెద్దమ్మ కూడా ఓడియాలట. పెద్దమ్మ డోంట్ నర్వస్, నా సపోర్ట్ నీకే. పెద్దమ్మ డోంట్ నర్వస్. ఇంకా పీస్ ఉంది, ఇంకా పీస్ కూడా ఉన్నది. కోడి పంచాలకు అయింది, పెట్టుకున్నాం. పెద్దమ్మ మీద పెద్ద నాన్న కోటి ఆశలు పెట్టుకున్నాడట. గెలుపు కోసం 2 చేతులు ఏం కర్మ, 3 చేతులైనా ఉపయోగిస్తారంటాడు. ఏమనిపిస్తుంది బావ, ఓడిపోతున్నాను కొంచెం భయం అయ్యి ఇంకొంచెం ముందుకు పోయినావు కదా. సపాటి కొట్టి గెలిచిండు, బుచ్చలు గెలిచిండు. దాని ముఖాన్ని ఉన్నది. పెద్దమ్మ అన్నం అయిపోయింది, పీస్ మాత్రమే ఉంది. కష్టం. ఇది గట్టిగా ఉన్నాయి. పెద్దమ్మ మైనస్ లో నంచుకో, పీస్ బాగుంటది. అలా నంచు. పెద్దనాన్న క్లాస్ కొడతాడు పాపం. ఇదివరకు దాకా 1 నిమిషం వరకు కూడా నమ్మకం ఉండదు మన పెద్దమ్మకి వెళ్తుంది కావచ్చు అని. అయిపోయింది. 2 ముక్కలు పెద్ద పెట్టినా 5 ఆశలు వదిలేసుకున్నాడు బావ. పెద్ద ముక్కలు 2 పెట్టేసరికి ఇక పెద్దనాన్న ఆశలు వదిలేసుకున్నాడు. లేకపోతే మనీ ఏమైందే గెలవలే అంటుండే. కానీ ఆల్మోస్ట్ గెలిచినంత పనిచేసింది పెద్దమ్మ అయితే. ముక్కలు ఎదిలేము. మన కోలే మామ, అంటే నార్మల్ కోలే, కానీ ఫ్రై చేస్తారు మంచిగా. అది మొత్తానికి అయితే ఇక నాది అయిపోయింది మొత్తం. అతమ్మ అయిపోయింది అత్తమ్మ, మెల్ల సపరించుకునేది నీకు అయిపోయింది. అన్నం ఏం నిన్నది అసలు. ఫస్ట్ నేను చూసరికి నేను పెద్దగా ఇట్లా ఒత్తి పెట్టా కానీ టగటగా అయిపోతుంది అసలు. మొత్తం చూసారు మొత్తం కథ కంప్లీట్ చేసేసి దగ్గరకు వచ్చేసింది. శ్రీకాంత్ అన్నయ్యకి ఎవరి పోలికలు వచ్చినాయి ఇప్పుడు నీకు అర్థమైందా? రైస్ అంటే బాగా ఇష్టం, రైస్ అందుకే పటపట దన అయిపోయింది కదా పెద్దమ్మ. అత్తమ్మ విన్నింగ్ ఒప్పుకుంటారు కదా, అయిపోయింది. ఉల్లిగడ్డ అయిపోయింది, నిమ్మకాయ వండుకున్న, సూప్ ఆల్మోస్ట్ మళ్ళా పోసుకున్న, పెరుగు అయిపోయింది, రైస్ అయిపోయింది, 3 గిన్నెలు పెరుగా లాభం లేకుండా పోయింది. 4 గిన్నెలు పోసుకునే లాభం లేకుండా వేసిండు మనిషి. ఖచ్చితంగా గెలుస్తారని కూర్చున్నది ఇక్కడ దగ్గర కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఆల్మోస్ట్ గెలుస్తారని. మేము ఎగ్జామ్ రాయడానికి రెడీ అవుతాము. నువ్వు ఎట్లా మమ్మల్ని ప్రిపేర్ చేసావు అంటే పెద్ద తమ్మనే గెలుస్తుంది కావచ్చు, నేను ఇప్పుడు ఈ మధ్య కొంచెం అది ఏదో అంటావు. సరే మేమే గెలుస్తామని మేము అనుకుంటాం, అదే మత్తులు ఉండిపోతాం మేము, నువ్వే గెలుస్తావు. ట్రై చేయలేదా? అన్నంలో మొత్తం అయిపోయింది. చికెన్ పీస్ కాదు అని అంటే పెద్దమ్మ విన్నావు. అయితే నేను ఏం చేసిన, పెద్ద పెద్ద బుక్కలు పెట్టినప్పుడు నాది చూసినట్టు అని పెట్టినా, అప్పుడు ఏమైతుందని చూస్తుంది. నేను చెప్పాను పెద్దమ్మ బాగా భయపెట్టాను, నువ్వు భయపడకని ఆయన భయపెట్టిండు. చూసి కథ మెల్లమెల్ల నేను పెద్ద బుక్క పెట్టినా కదా, అత్తం ఏం చేసింది ఒకసారి వీడియోలో చూడు. ఇక లాస్ట్ పెద్ద బుక్క పెడతా కదా, గిట్లా అంటుంది మెల్లగా కొంచెం అయిపోయింది. ఇక అయిపోయింది, పోరాడలేను అయిపోయింది. పెద్ద బుక్క పెట్టేసరికి అయిపోయింది అని అనుకున్నది. ఇక ఇదే ఛాన్స్ అని గట్టిగా నేను ఒక్క నీళ్ళు పోయింది. ఇక
మొత్తానికి అయితే వీర విజృంభంగా పెద్ద తమ మీద కూడా గెలవడం జరిగింది ఈజీగా. కానీ అన్నం అయితే నేను ఈజీగా గెలుస్తున్నాను ఇంకా లేకపోతే అది కూడా ఉండాలి అంతే, అందుకనే పెట్టినాం కదా. అందుకని ఎందుకైనా మంచిదని నేను ఉల్లిగడ్డ కూడా పెట్టినా నన్ను వాళ్ళు తినవు ఏదైనా తినని వాళ్ళు కూడా కొట్టచ్చు అని. ఇది తినపోదును, ఇది తీయగున్నది అమ్మయ్యా గట్టైనా నేను అన్ని అందుకని అదొకటి పెడతా ఏదైనా అయితే మా పెద్దమ్మ ఫస్ట్ టైం తింటా ఉన్నది. మళ్ళీ ఇవన్నీ కొత్త రుచులు, అంటే ఎక్కువ ఇంటి ఫుడ్ అలవాటు ఉంటది మా పిన్నికైనా పెద్దమ్మకైనా. అయితే ఇంకోటి పెద్దమ్మ ఫస్ట్ టైం తింటా ఉన్నావు కదా, ఎట్లా అనిపించింది టేస్ట్? అసలు ఏమనిపించింది? గట్టిగా ఉన్నాయి నాన్న, అసలు నాకు తెలియదు ఇవి గట్టి ఉన్నాయి, అసలు నాకు తెలియదు ఇవి. ఆ రోజు పెద్దోడు మన బుచ్చన్న తిన్నప్పుడు కర్రగా ఉన్నాయి ఏంటి అనుకున్నా కానీ ఆ పీస్ అత్తరే నవ్వుతా మేము ఇంకా అదెట్టుంటే దొడ్డుది మన దగ్గర దొడ్డు ఇంకా ఇవరకు ఒక పీస్ చూసినాం కదా, ఇంకా అది ఎంత దొడ్డు పీస్ కూడా ఇద్దరికి సేమ్ ఉండాలని చెప్పేసి ఇట్లా జైంట్ పీస్ ఇట్లా పెట్టుకున్నారనమాట. ఒకటి డిఫరెంట్ వచ్చి ఉండే కదా. ఇది రైస్ ఎట్లా రైస్ మంచిగా ఉంది కదా, రైస్ సూపర్ సూపర్ అనిపించింది మంచిగా, టేస్టీగా మంచిగా అనిపించింది, మస్తు మంచిగా ఉన్నది. ఇదండి సరదా తిండి పొట్టి. నిజంగా మస్తు ఫన్ అనిపించింది వీళ్ళు తింటున్నంత సేపు. అయితే పెద్దనాన్న అయితే ఇక మస్తు నమ్మకం పెట్టుకున్నాడు పెద్దమ్మ గెలుస్తానని చెప్పేసి. లాస్ట్ మినిట్ లో పెద్దనాన్న పార్టీ కూడా చేద్దాం అనుకున్నాడు అత్తమ్మ గెలిస్తే. ఇప్పటికే ర్యాలీ చేయాలనుకున్నాడు పెద్దమామ. మొక్క సరిపోతలేవా, ఇంకో 2 మేకలు కొత్తారు అనుకున్నాడు. ఓడిపోయినాక ఎటో వేయండి దెబ్బకి, ఇక పెద్దతో ఓడిపోయినాక ఓటో భరించలేక సపరేట్ ఎటో వేయండి, రోడ్డు జేబులో చేసి పెట్టుకొని రోడ్ల మీద తిరుగుతాడు ఇక రాడు కావచ్చు. నాకు ఈ ఉల్లిగడ్డలు నచ్చాయి, గిది నచ్చది గిది నచ్చాయి. నేను చికెన్ బిర్యానీ అయితే నేను తిందును. అయితే వెరైటీ టేస్ట్ చేయాలి. ఇది వరకు చికెన్ బిర్యానీ ఎట్లా తిన్నాం కదా అని బాబా ఇట్లా. నెక్స్ట్ పెద్దతో ఎప్పుడు తిండిపోటీ పెట్టుకున్నా ఒకసారి చికెన్ బిర్యానీ గెలుతానంటాను కదా, ఒకసారి పెట్టేది రెడ్ బకెట్. ఆ బకెట్ అయితే అది మంచిగా అయితే చూస్తా పెద్దతో నెక్స్ట్ టైం చికెన్ బిర్యానీ పెట్టి చూస్తా. నీకు చికెన్ బిర్యానీ మళ్ళీ కలిసినప్పుడు చికెన్ బిర్యానీ బోన్లు చూద్దాం నవ్వులాడేగా. నిన్ను ఎట్లయితే ఓడిద్దామా నన్ను వెతుకుతాను. నేను బోన్లు తినా చూస్తా, అప్పుడు ట్రై చేస్తా చూస్తా. మామ మళ్ళీ వచ్చేయండు. అన్నం తినచ్చు కానీ నవ్వలేము. నెక్స్ట్ పెద్దనాన్న రాహుల్ తినబోతా ఉన్నారు. వాళ్ళిద్దరిట్లో ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాం. నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా చూడండి. ఇంతవరకు ఈ వీడియోస్ ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విలేజ్ ఎంకేటీవీలో మా కామెడీ స్కిట్లు ఉంటాయి, వ్లాగ్స్, మా డైలీ లైఫ్ వ్లాగ్స్లో ఉంటాయి. తప్పకుండా చూస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.